మామిడి రైతుల బకాయిలు వడ్డీతో సహా మామిడి రైతుల బకాయిలు వెంటనే వడ్డీతో సహా మామిడి రైతుల బకాయిలు వడ్డీతో సహా మామిడి రైతుల బకాయిలు వెంటనే మామిడి రైతుల బకాయిలు వెంటనే యాజమాన్యము వెంటనే స్పందించాలి. అయ్యత్ యాజమాన్యము మామిడి రైతుల బకాయిలు మామిడి రైతుల బకాయి మామిడి రైతుల బకాయిలు ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని బంగారుపాలెం ఎఫ్ఈఓకి ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యం ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ బకాయిల్ని వెంటనే ఎయిత్ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఇవ్వాల్సిన బకాయిల్ని ఎయిత్ ఫుడ్స్ యాజమాన్యంతో గత 2023 సంవత్సరం నుండి బంగారుపాలెం ఎఫ్ఈఓ వారి ద్వారా మేము మామిడికాయలు సరఫరా చేయడం జరిగింది. ఈ బకాయిలను గత 3 సంవత్సరాల నుండి యాజమాన్యం ఇవ్వకుండా చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. మేము ఈ విషయమై అనేక సార్లు చిత్తూరు కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా యాజమాన్యాన్ని సంప్రదించి త్వరగా మీ బకాయిల్ని ఇప్పించేటట్లు మేము కృషి చేస్తామని చెప్పేసి అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా యాజమాన్యం ఇంతవరకు కూడా స్పందించలేదు. మేము అనేక సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఇవ్వకపోతే మేము నిరవధికంగా ఫ్యాక్టరీ దగ్గర వచ్చి కూర్చుంటాం. తీవ్రమైనటువంటి పరిణామాలు రావాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి యాజమాన్యం వెంటనే స్పందించి మాకు రావాల్సిన బకాయిల్ని మాకు వారం రోజుల లోపల మాకు బకాయిలు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ ఫ్యాక్టరీ నిర్బంధిస్తాం. మేము వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి మనం చేసుకుంటూ దీనిపైన ప్రభుత్వం అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తీసుకొని మాకు వెంటనే బకాయిలు ఇప్పించవలసిందిగా మనం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. అయినా కూడా ఈ యొక్క అయ్యత్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ ఎఫ్ఈఓకు రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడం చాలా దారుణమైన విషయం. ఈ రైతులు తరఫున మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి కూడా నివేదిక ఇచ్చినాము. సార్ కూడా అధికారులను పంపించి ఈ హార్టికల్చర్ ఆఫీసరు మధుసూదన్ రెడ్డి గారితో కానీ అందరితో చెప్పినారు. కానీ ఇంతవరకు ఎలాంటి రైతులకు బకాయిలు చెల్లించాలా అనే ఉద్దేశం కూడా అతనిలో లేదు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క సమస్యని బకాయిలను చెల్లించకపోతే ఒక 4-5 రోజుల్లోనే కూడా ఇంకా ఒక 100 మందితో కూడా మేము ఈ యొక్క అయ్యత్ ఫ్యాక్టరీ కూడా నిరసన తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి కూడా తెలియజేస్తున్నాం. రైతులకు బంగారుపాలెం ఎఫ్ఈఓకు సంబంధించి సప్లై చేసినటువంటి మామిడికాయలకు 3 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ రైతులకి అధోగతి పరిస్థితులు ఏర్పడే విధంగా చేసినారు. ఆ ఎఫ్ఈఓ నుంచి మేము బకాయిలు రైతులకు అంతా చెల్లించడం జరిగింది. ఎఫ్ఈఓకు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చెల్లించాలి కాబట్టి జాప్యం చేస్తూ కాలయాపన చేస్తూ వాళ్ళు ఏదో మోసం చేయాలనే తలంపుతోనే ఈ ఉద్దేశం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఇంతవరకు చేయలేదు. కాబట్టి మేము తీవ్రంగా పరిణమిస్తాం. ఇక భవిష్యత్తులో వారం లోపల మేము ఏదో ఒక ఆలోచన చేసి అంత లోపల చెల్లించకపోతే మేము నిరవధిక సమ్మె చేసి ఇక్కడ ఈ ఫ్యాక్టరీని అంతా బంద్ చేసి మేము తగు చర్య తీసుకోమని కలెక్టర్ గారికి మరియు సీఎం దృష్టికి కూడా తీసుకోవాలనే దీంతోనే మేము రెడీ అవుతా ఉన్నాము. కాబట్టి ఇందు మూలంగా యాజమాన్యానికి చెప్పేది ఏమిటంటే వెంటనే వారం 10 రోజుల లోపల కానీ చెల్లించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది హెచ్చరిక చేస్తున్నాం. ఇందు మూలంగా మరి బంగారుపాలెం
ఎఫ్పిఓకి ఇవ్వవలసినటువంటి బకాయి విషయంలో చాలా జాప్యం చేస్తున్నారు. 2023 సంవత్సరంలో తోలినటువంటి మామిడికాయలకు సంబంధించి 7 లక్షల రూపాయలు బకాయి ఇవ్వాల్సి ఉంది. దానికి ఎఫ్పిఓకి రావాల్సినటువంటి కమిషన్ కూడా 1,23,000 రూపాయలు. మొత్తం 8,30,30,000 రూపాయలని దాదాపు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు పెండింగ్ పెట్టున్నారు. మరి దీనికి ఖచ్చితంగా మాకు వడ్డీతో కూడా చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము రైతులకి అప్పులుగా ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు అప్పుగా ఇచ్చేటువంటి సొమ్ము నుంచి మరి రైతులకు ఇచ్చేసాము. ఇప్పుడు హయాత్ కంపెనీ ఇవ్వాల్సింది ఎఫ్పిఓ కాబట్టి ఆ సొమ్ముకు సంబంధించి మరి ఆ వడ్డీ కూడా ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు చెల్లించాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వారు మొత్తం కూడా ఇప్పటికి 8,37,950 రూపాయల అక్షరాల ఎఫ్పిఓ ఖాతాకు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నా దగ్గరికి చాలాసార్లు వచ్చినారు. ఆ విషయాన్ని పెండింగ్ ఉన్న విషయాన్ని నేను మేనేజ్మెంట్ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళినాను. ఈరోజు కూడా చెప్పినాను. యాక్చువల్గా ఎండి వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. సో అక్కడున్న మా అకౌంట్స్ మేనేజర్కి ఇన్ఫామ్ చేసినాను. వాళ్ళు అతి త్వరలో అంటే వీలైనంత త్వరగా ఈ వీక్లో టోటల్ ఉండే బకాయిలు మొత్తం క్లియర్ చేస్తామని చెప్పినారు. మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.